హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? ఈరోజు మన రెసిపీ ఫిష్ ఫ్రై. చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని చేప ముక్కల్ని ఒక్కొక్కటి వేసి వేయించుతూ ఉండాలి. వేగే ముక్కల మీద కొంచెం సాల్ట్ జల్లుకోవాలి. అలా జల్లితే ముక్కలు బాండికి అతుక్కోకుండా ఉంటాయి. అలా ముక్కలు వేగుతూ ఉండగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచి ముక్కలను తీసి పక్కన పెట్టుకోవాలి. వేయించుకున్న చేప ముక్కల్ని పక్కన పెట్టుకొని దానిలోకి ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి అన్నీ కలిపి మిక్సీ వేసుకొని దాన్ని ఆ మసాలాని నూనెలో వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఆ పచ్చివాసన పోయిన మసాలాలోకి వేయించుకొని పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని జాగ్రత్తగా కలుపుతూ ఆ ముక్కలన్నీ వేగుతూ ఉన్నప్పుడే దానిలో అర స్పూను సాల్ట్ వేసుకోవాలి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇవి చాలా తక్కువ పడతాయండి ఫ్రై కాబట్టి, పులుసులో అయితే ఎక్కువ పడతాయి. అందులో కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలను వేసుకొని కలుపుకోవాలి. అందులో ఫైనల్గా ధనియాల పౌడరు, చెక్క, లవంగాలు, యాలకులు అన్నీ మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ను కూడా వేసుకొని ఫైనల్గా ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి. ఫైనల్గా కరివేపాకుతో మనం గార్నిష్ చేసుకుందాం. ఫిష్ ఫ్రైలోకి కాంబినేషన్గా పప్పుచారు కూడా చేసుకుందామండి. పప్పుచారుతో ఫిష్ ఫ్రై తింటే చాలా బాగుంటుంది. ముందుగా కందిపప్పుని 1 గ్లాస్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకొని 1 టమాటా, 1 పచ్చిమిర్చి వేసుకొని అందులోనే పసుపు, కారం వేసుకొని కుక్కర్ పెట్టుకొని 3-4 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకొని పప్పుచారు కోసము చింతపండును కొంచెం నానబెట్టుకుందామండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకొని పులుసు తీసుకొని ఆవిరి పట్టాక మూత తీసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని రుబ్బుకోవాలండి మెత్తగా. అందులో నానబెట్టిన చింతపండుని పిసికి పులుసు తీసుకొని పప్పుచారులో పోసుకోవాలి. ఇప్పుడు పప్పుచారుని తాలింపు పెట్టుకుందామండి. తాలింపు కొరకు ఒక గిన్నెను పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక 2 ఎండుమిర్చి వేసుకొని అవి వేగాక 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకొని అవి వేగుతూ ఉండగా అందులో తరిగి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించుతూ ఉండాలి. ఉల్లిపాయ ఎర్రగా గోల్డెన్ కలర్లోకి రావాలండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇవి వేగాక రుబ్బుకొని పెట్టుకున్న పప్పుచారును పోసుకొని కొంచెం సేపు మరిగించుకుంటే పప్పుచారు రెడీ. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.